ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానంకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయానికై వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మమ్మల్ని ప్రేమించి మరి యొక్క దినమును అనుగ్రహించిన నీ కృప కొరకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాలమున నీ వాక్యము చేత మాతోను మాట్లాడము తండ్రి. వినగలిగిన చెవిని, గ్రహించుకునే హృదయాన్ని గ్రహించి నీ కృప చేత ఆయన మమ్మల్ని బలపరిచి నడిపించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 32వ వచనము నుండి 34వ వచనం వరకు ఉన్న వాక్య భాగమును చదువుకుందాం. ఇకను ఏమి చెప్పుదును? గిద్యోను, బారాకు, సంసోను, యెఫ్తా, దావీదు, సమూయేలును వారిని గూర్చియు ప్రవక్తలను గూర్చియు వివరించుటకు సమయము చాలదు. వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జరిగించిరి, వాగ్దానములను పొందిరి, సింహముల నోళ్లను మూసిరి, అగ్నిబలమును చల్లార్చిరి, ఖడ్గదారను తప్పించుకొనిరి, బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధములో పరాక్రమశాలులైరి, అన్యుల సేనలను పారదోలిరి. మనము చదువుకున్న వాక్య భాగంలో గిద్యోను, బారాకు, సంసోను, యెఫ్తా, దావీదు, సమూయేలు అని దేవుని కోసము వైరాగ్యముగా జీవించిన విశ్వాస వీరుల పేర్లు రాసి ఉంచబడటం చూడగలము. వారు తమ జీవితంలో దేవుని కార్యముల కోసము సమస్తమును ప్రక్కన పెట్టి ముందుకు వెళ్ళిన వారిగా ఉండటం మనము చూడగలము. ప్రత్యేకంగా యెఫ్తా యొక్క జీవితమును మనము చూసినట్లయితే తాను తన యొక్క సహోదరుల చేత ఇంటిలో నుండి బయటికి పారదోలబడిన ఒక వ్యక్తిగా ఉన్నాడు. ఆయనను దేవుని బిడ్డలకు ఒక సమస్య వచ్చినది అన్నప్పుడు ఆయన దగ్గరకు వెళ్ళి వారు మాకు సహాయము చేయమని అడిగినప్పుడు తన యొక్క హృదయం అంతటితో వారికి సహాయము చేసేదానికి ముందుకు వచ్చిన కార్యమును మనము న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయము 12వ అధ్యాయము మొదటి భాగం మనం చదివినట్లయితే యెఫ్తా ఎలాగూ తన సహోదరుల చేత ద్వేషించబడిన వాడిగా, తన తండ్రి ఇంట్లో నుంచి బయటికి పారదోలబడిన వాడిగా, తన ప్రజలు ఒక అవస్థలో ఉన్నప్పుడు తన యొద్దకు వచ్చినప్పుడు ఎలాగూ దేవుని నామమును బట్టి వారికి సహాయము చేసేదానికి ముందుకు వచ్చినాడు అన్న కార్యములను మనం చూడగలము. ఈ దినములలో ఒక విశ్వాసికి ఉండవలసిన ఒక ప్రాముఖ్యమైన లక్షణముగా ఇది మనము చూడగలము. అనేక సార్లు అతడు నాకు కీడు తలంచిన దాన్ని బట్టి నేను అతనికి మేలు చేయను అని అనేక మంది సహాయము చేయవలసిన పరిస్థితిలో ప్రక్కకు తప్పుకొని చూస్తూ ఉంటారు. అతడు నాకు సహాయము చేయలేదు, నా యొక్క క్లిష్ట పరిస్థితుల్లో నన్ను చెయ్యి వదిలేశాడు అని లోకానుసారముగా మాట్లాడేవారు అనేకులు ఉన్నారు. అయితే నిజమైన దేవుని బిడ్డల యొక్క స్వభావం ఏమిటంటే, ప్రభువు నేర్పించిన ప్రేమ ఎలాంటిదంటే, కష్టములో ఉన్న వాడిని శత్రువైనను అతనికి సహాయము చేయమని సెలవిస్తూ ఉన్నాడు. అందుకే శత్రువుకు ఒక గిన్నెడు సన్నీళ్ళు ఇస్తే అతని తలలో నిప్పులు కుంప పోసినట్లు ఉంటుందని ప్రభు సెలవిస్తున్నాడు. మనము చేయవలసిన కార్యము దేవుని ప్రేమను ఎదుటివాడికి చూపించినట్లయితే అతడు నీకు ఎంత కీడు తలంచిన వాడైనను సరే అతని యొక్క హృదయము ఒక దినమున తన్ను దోషారోపణ చేస్తుంది కనుక తాను చేసిన పొరపాటు నిమిత్తమై, తాను చేసిన బలహీనమైన కార్యము నిమిత్తమై, తాను నీకు విరోధముగా చేసిన కార్యమును బట్టి పశ్చాత్తాపడేదానికి ఒక తరుణము నీవు కలుగజేయచ్చు ఉన్నావు. అయితే నీవు అలా చేయకుండా నాకు సహాయము చేయలేదు, నాకు శత్రువుగా అతను ఉన్నాడు, లేకపోతే నా యొక్క అవసరతలో నాకు సహాయము చేయని వాడిగా అతడు ఉన్నాడు అనుకొని అతనికి చేయవలసిన సహాయము లేకపోతే అతనికి చూపించవలసిన దేవుని ప్రేమ నీవు చూపించకపోతే దేవుని కార్యమును నీవు సంపూర్ణముగా చేయలేవు. ఇక్కడ మనం చూసినట్లయితే న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయము 8వ వచనం నుండి
చూసినట్లయితే ఒక సమస్య వచ్చినది. వారిపైకి శత్రువులు దండెత్తుకొని వచ్చినారు. వారు తిరిగి శత్రువులపైకి యుద్ధానికి వెళ్ళాలంటే వారికి శక్తి చాలలేదు, వారికి సామర్థ్యత లేదు. వారు యెఫ్తాను వెతుక్కుంటూ వెళ్ళినారు. అతడు వారి నుండి దూరముగా వెళ్ళిపోయి తనకని ఒక నివాసమును సిద్ధపరచుకొని అక్కడ జీవిస్తున్నాడు. అక్కడికి వెళ్ళి, మాకు సహాయము చేయము, మా యొక్క అవసరత ఇది, నీవు మాకు నాయకుడిగా ఉండుము అని వారు అతన్ని పిలిచినప్పుడు తన హృదయంలో ఉన్న వేదనను చెప్పినాడు. కానీ దేవుని పేరట తన ప్రజలకు సహాయము చేయడానికి ఇష్టపడినాడు. ఈ దినములో ఇలాంటి కార్యములు మనము చేసినట్లయితే నిజముగా దేవుని యొక్క నామమునకు సాక్షులుగా జీవించగలం. యెఫ్తా యుద్ధమునకు వెళ్ళేదానికి వారికి ముందుండి వారికి సహాయము చేసేదానికి సిద్ధపడ్డాడు. దేవుని కార్యములను చేసేదానికి పూనుకొన్నాడు. దేవుని బిడ్డలకు సహాయము చేసేదానికి పూనుకున్నాడు. శత్రువుల పైన జయమును పొందేదానికి ప్రభు అతనికి సహాయము చేయటం మనం 11వ అధ్యాయము చివరి భాగము 12వ అధ్యాయము మొదటి 7 వచనాల్లో మనము చూడగలం. ఈ ఉదయకాల సమయమున దేవుని ప్రేమను నీవు ఇతరులకు ఎలాగ చూపిస్తూ ఉన్నావు? నీకు కలిగిన వేదనను బట్టి, నీకు కలిగిన సమస్యలను బట్టి సహాయము చేయవలసిన సమయమున ఇతరులకు నీవు సహాయము చేయలేకపోతే దేవుని ప్రేమను ఎలాగ నీవు చూపించగలవు? యెఫ్తా తన యొక్క హృదయంలో ఉన్న వేదనను బయటికి చూపించుకున్నప్పటికీ సహాయము చేయవలసిన వాడిగా ఉన్నాడు గనుక వెనుకాడలేదు, ముందుకు వెళ్ళినాడు, యుద్ధము చేసినాడు, యుద్ధమును జయించినాడు. దేవుని యొక్క కృప ఎంతగా తన ప్రజలకు తోడుగా ఉందనేది మరలా ఒక్కసారి వారికి గ్రహింపు కలుగునట్లుగా చేసిన ఈ దినము నీవు కూడా అవస్థతలో ఉన్న వారి కోసం ప్రార్థించు. అవస్థతలో ఉన్న వారిని ఎత్తిపట్టుకో. బలహీనమైన సమయంలో వారికి సహాయముగా ఉండు. వారు చేసిన బలహీనతలను, వారు ఇంతకు ముందు చేసిన ప్రతి కార్యమును జ్ఞాపకం చేసుకొని తమ్ము తాము పరీక్షించుకొని ఒక దినమున దేవుని యొద్దకు వచ్చేదానికి నీవు సాధనముగా ఉంటావని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఈ ఉదయ కాలమున నీవు ఎలాగున్నావు? దేవుని ప్రేమను చూపించగలుగుతున్నావా? లేక నీకు జరిగిన కార్యములు, నీకు సంభవించిన విషయాలను బట్టి హృదయములో వాటిని దాచిపెట్టుకొని కయ్యేనులాగా సమయం వచ్చేంత వరకు వేచి ఉండి ఎలాగూ ఏబేలును చంపినాడో అలాగూ అవస్థతలో ఉన్న వారికి సహాయము చేయకుండా కీడు తలంచేదానికి మనసు కలిగి ఉన్నావా? దేవుని ప్రేమను చూపించాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. అందుకే ఆయన శిలువ మీద చేసిన ప్రార్థన మనం మరలా జ్ఞాపకం చేసుకోవాలి. అక్కడ శిలువ మీద పలికిన మాటలను మనం మరలా జ్ఞాపకం చేసుకోవాలి. తండ్రి, వీరేమి చేయించున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమన్నాడు. వారు అప్పటికే ఆయనను చిత్రహింసలు పెట్టినారు. ఆయన యొక్క వీపును దున్నినారు, తలలో ముళ్ళ కిరీటము పెట్టినారు. ఆయనను కొరడాత కొడుతూ యెరూషలేము వీధులలో భారమైన సిలువ ఆయన భుజము మీద పెట్టి ఆయనను గొల్గొతా వరకు నడిపించినారు. ఆయనను సరే సిలువ మీద మ్రేకుల పైన వేలాడుతున్న ప్రభు వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనక క్షమించమని వారి కోసము ప్రార్థన చేసిన కార్యమును మన కోసము ప్రభు లిఖించి ఉంచినాడు. ఈ ఉదయ కాలమున దేవుని యొక్క వాక్యం వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, నీ పొరుగువారు నీకు చేసిన కార్యములను బట్టి, నీ స్నేహితులు నీకు చేసిన కార్యమును బట్టి, నీ బంధువులు నీకు చేసిన కార్యమును బట్టి వారిపైన కోపము, ఆయాసము పెట్టుకొని ఉన్నావా? లేక దేవుని ప్రేమ చేత వారికి సహాయము చేసి దేవుని పేరట వారిని ఆదాయము చేసుకుంటే ఆ మనస్సు కలిగిన యెఫ్తా తను పిలిచినప్పుడు తన హృదయంలో వేదన ఉన్నది, కానీ అది సరి చేసుకున్న వాడిగా, లేకపోతే అది వారి ముందు తెలియపరిచిన వాడిగా, వారికి సహాయం చేసేదానికి ఇష్టపడిన వాడిగా ఉన్న జీవితాన్ని మనం చూస్తూ ఉన్నాం. మనము కూడా అలాగుండాలనేది ప్రభు ఆశిస్తున్న కార్యము. అందుకే మనల్ని తన కృపచేత ఆయన ప్రేమించి తన యొక్క రెక్కల చాటున మనల్ని దాచి నడిపిస్తూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఉదయ కాలమున నీవిచ్చిన నీ వాక్యం బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇతరులు మాకు ఈడు తలంచినను సరే మేము నీ ప్రేమను చూపించేదానికి, ప్రతిదినము నీ కోసము జీవించేదానికి సిద్ధముగా ఉండాలి. మా యొక్క హృదయంలో నాయన పులిసినది ఏమి దాచి ఉంచుకోకూడదని నీ వాక్యం సెలవిస్తుంది. ఈ ఉదయ కాలమున మేము అలాగూ జీవించేదానికి, అలాగూ
నిన్ను ఇతరులకు చూపించేదానికి హృదయాన్ని నాయన ప్రతి దినం పరీక్షించుకుంటూ నీ వైపు చూసి నడిచేదానికి సహాయము చేయమని విన్న వాక్యమును దేవా నాకును మాకును ఆశీర్వాదకరముగా చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మిక సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ తోడై ఉండి సదాకాలము నడిపించునుగాక. ఆమేన్.